హలో హాయ్ అండి. ఇక్కడ నేను పాలకాలు బాల్స్ చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక బౌల్ అయితే తీసేసుకున్నాను. ఈవినింగ్ స్నాక్స్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే 2 కట్టల పాలకూర సన్నగా తరిగైతే తీసుకున్నాను. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే ఈ పాలకాలు బాల్స్ కోసం ఇక్కడ నేను 2 పొటాటోస్ అయితే బాయిల్ చేసి తీసుకున్నాను. ఆ పొటాటోస్ని ఇక్కడ మనం స్మాష్ చేసి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది మనం యాడ్ చేసేసుకోవాలి. 1 కప్ బేసన్ కూడా యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను. అలాగే ఈ పాలక్ బాల్స్ అనేటివి ఈవినింగ్ స్నాక్స్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. అందరూ కూడా ఇష్టంగా తింటారు. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనము వాటర్ కావాలి అంటే యాడ్ చేసేసుకొని, నేనైతే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి బజ్జీ మనం బాల్స్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకోవాలన్నమాట. పొడి పొడిగా ఉందని చెప్పి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసాను నేను. ఇలా యాడ్ చేసేసి మనం ఈ మిశ్రమాన్ని రెడీ పెట్టేసుకోవాలి. అలాగే పక్కకి ఆయిల్ కూడా హీట్ పెట్టేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం పాలకాలు బాల్స్ అనేటివి రెడీ చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్గా ఆయిల్లో మనం వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్లో చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్ కూడా ఉంటుంది. అందరూ కూడా ఇష్టంగా తింటారు. ఇది గ్రీన్ కెచప్ కానీ గ్రీన్ సాస్, రెడ్ సాస్ దేంతో అయినా తింటే చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేసిన తర్వాత మంచిగా వేయించుకోవాలి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బౌల్లోకి తీసేసుకొని ఆనియన్ కెచప్స్తో తింటే చాలా బాగుంటుంది. నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ ఒక కొత్త వంటకంతో ఉంటాను.